గాయ్స్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. రీహాబిటేషన్ సెంటర్ ఇంకా ఇదంతా కూడాను చాలా బాగుంది కదా. ఈ అబ్బాయి నాతో వస్తానని అంటున్నాడు. మా ఇద్దరం ఇప్పుడు వ్లాగ్ చేసుకుంటూ వెళ్తాం. ఏం పేరు తమ్ముడు నీ పేరు? వ్లాగ్ చేస్తున్నా వ్లాగ్ చేసుకుంటున్నారు. గాయ్స్ ఇంకా అసలైన టాస్క్ ఇదే అనుకుంటా. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వాల్ ఇంకా స్ట్రైట్గా ఇలా నిలువున అవుతుంది. ఇలా కూడా లేదు టాపర్గా, డైరెక్ట్ ఇలా ఉంది. ఫైనలీ దేవుడు మా సిద్ధభైరవి దగ్గరికి అయితే వచ్చేసాం. లొకేషన్ చూడండి గాయ్స్, ఇటువైపు ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇది కోళ్ళ ఫ్యాక్టరీ అనుకుంటా. అండ్ అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది, అండ్ ఇక్కడ కూడా, అండ్ ఇక్కడ చెరువు, ఇదంతా చిలుక. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేనైతే వ్లాగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది రీహాబిటేషన్ సెంటర్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ పక్కన మీకు కనిపిస్తుంది కదా, ఈ కొండపైకి అయితే నేను వెళ్ళబోతున్నా. ఎందుకంటే అక్కడ ఒక దేవాలయం ఉంది, సో అందుకోసమైనా నేను ఇప్పుడు వెళ్ళబోతున్నా. వెళ్తా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. అంటే గుడి ఏం కట్టలేదు, దేవుడు ఉంది, అక్కడికి వెళ్ళి అందరూ పూజ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తా, అది మీకు చూపిస్తాను. నేనైతే అటు నుంచి అలా షార్ట్కట్లో వెళ్దామని అనుకున్నా, కానీ ఇక్కడ కంచెలా వేస్తున్నారు కదా, కాబట్టి అటువైపు వెళ్ళడానికి కుదరట్లేదు. పైగా మొత్తం జిదురుగా ఉంది. ఇటు నుంచి కానీ అటువైపు వెళ్తే మధ్యలో ఏముంటుందో మనకు తెలియదు, కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఆ మర్చెట్ కనిపిస్తుంది కదా, ఆ మర్చెట్ వైపు నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ దాకా వచ్చాక నాకైతే షార్ట్ కట్ కనిపించింది. ఇది రోడ్, ఇటువైపు కనిపిస్తుంది కదా, అక్కడ అటువైపు రోడ్డు ఉంది. నేనైతే ఇటు నుంచి వెళ్ళిపోతున్నాను. గ్యాప్లో నుంచి చిన్న గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. గైస్ నేను కొంచెం జూమ్ చేస్తా. రీహాబిటేషన్ సెంటర్ చూడండి ఎలా ఉందో, కొండ చూడండి, లొకేషన్ ఏముంది కదా, చాలా బాగుంది. నేను ఇక్కడికి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం వచ్చి ఉంటున్నాను, మళ్ళీ ఇప్పుడైతే వెళ్తూ ఉన్నా. చాలా సంవత్సరాలు అయింది. ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఎక్సైట్మెంట్గా ఉంది. పైగా ఈరోజు చాలామంది జనాలు కూడా వెళ్తూ ఉన్నారు, అంటే మనం భక్తులు అనుకోవచ్చు. చాలామంది పూజ చేయడానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు నేనైతే వెళ్తూ ఉన్నా. చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. వెళ్ళేటప్పుడు ఎంతమంది కలుస్తారో ఏంటో, లేదని అంటే వాళ్ళు ఇక్కడ మాత్రమే పూజ చేస్తారో తెలియదు. ఇప్పుడు నేనైతే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసా. ఇదిగో ఇది ఎంట్రన్స్ అనమాట. దీని లోపల నుంచి మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వంటలు కూడా చేసుకుంటున్నారు. గాయస్ చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. దీని కింద ఇక్కడ వంటలు చేసుకుంటున్నారు, చూపిస్తాను నేను మీకు. గాయస్ నేనైతే దగ్గరకు వచ్చేసా. ఇక్కడ ఇదిగో వంటలు చేస్తున్నారు. అండ్ ఇటువైపు నుంచి దారి అనమాట ఇలా వెళ్ళడానికి. అది సంక్రాంతి ఈరోజు ఉంది, అందుకోసమని వంటలు చేసుకుంటున్నారు. ఈ అబ్బాయి నాతో వస్తానని అంటున్నాడు. మా ఇద్దరం ఇప్పుడు వ్లాగ్ చేసుకుంటూ వెళ్తాం. ఏం పేరు తమ్ముడు నీ పేరు? ఐసా? నీ పేరు ఐసా? సరిగ్గా చెప్పరు. ఆయుషా? ఐసా? ఆయుషా? సరే. మా ఇద్దరం ఇప్పుడు వెళ్తున్నాం కదా. ఏ ఊరు మీది? బలేగడ నుంచి వచ్చారా? చదువుకుంటున్నావా? ఎన్నో క్లాస్? 6వ క్లాస్. ఎక్కడ? అరే మీ స్కూల్ ఎక్కడ? స్కూల్ పేరు? మీ స్కూల్ ఎక్కడ? స్కూల్ పేరు చెప్పు. బలేగడ్లో. బలేగడ్లో 6th క్లాస్ వరకు ఉందా? గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ పూజ చేసి మెట్లపై నుంచి ఈ దారిలో ఎలా వెళ్ళున్నారు. ఇప్పుడు మనం కూడా అదే దారిలో వెళ్ళబోతున్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ దీపాలు ఉన్నాయి, కుంకుమ పెట్టున్నారు, పసుపు కుంకుమ, అరటిపళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఇది ధూపం పెట్టున్నారు. పదండి పైకి వెళ్దాం మనం. ఇంకా చాలానే ఉంది. ఆపోజిట్గా సన్లైట్ వస్తూ ఉంది. కరెక్ట్గా వస్తుందో అదే తెలియట్లేదు, కానీ నేనైతే రికార్డ్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నాను. తమ్ముడు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళావా పైకి? ఎప్పుడు వెళ్ళలేదా? ఇదే ఫస్ట్ టైమా? సరే సరే. నేను ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో వెళ్ళాను రా. 3 years ఎంత అవుతుంది అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఫాస్ట్గా వెళ్దాం, టైం లేదు. గైస్ ఆ అబ్బాయి అయితే వస్తున్నాడు, నేను కొంచెం ముందుకు వచ్చేసా. బాగుందా? మంచిగా అనిపిస్తుందా? ఎవరు? నేను ఎక్క వెళ్ళానా?
గైస్ వాళ్ళ అక్క వాళ్ళు వస్తున్నారు అక్కడ. అలిసిపోయాను నేను కూడా, జూమ్ చేస్తా. అటువైపు వెళ్ళిపోయారు, కనిపించట్లేదు. రావా పైకి అయితే అంటే అక్కడ రావా? మీ అక్క వరకు రావా? ఇక్కడే ఉంటావా? ఎక్కలేవా? అలిసిపోయావా? ఏ చెప్పు. వచ్చాడు ఇంకా. అత్యంత కష్టమైన ఎక్కుతున్నాడు. గైస్ ఆ అబ్బాయి అక్కడ ఉండిపోయాడు. వాళ్ళ అక్క వీళ్ళేదిగో జాయిన్ అవుతున్నారు. ఆ అబ్బాయితో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు వాడు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నాకైతే అలుపు బాగా వచ్చింది. కానీ ఇది చూడండి రోడ్ దారి ఎలా అయిపోయిందో. పాపం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వాల్గా ఉంది. పూర్తిగా ఈ వాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే ఎక్కలేకపోతున్నా, కానీ తప్పట్లేదు. అలుపు వచ్చేస్తుంది, అయినా వెళ్ళాలి కదా. గైస్ ఫైనలీ సగం కొండ అయితే ఎక్కాను నేను, ఇంకా సగం ఉంది పైకి ఎక్కడానికి. ఇదంతా గైస్ సీరియస్గా చాలా కష్టం అనిపిస్తుంది పైకి ఎక్కాలనేసి. అంటే చాలా కష్టమైన ఎక్కుతూ ఉన్నాను. నాకైతే ఎక్కాలనేసి అనిపించట్లేదు. సగం అయింది కదా, ఇంకో కొంత ఎక్కిపోతే అయిపోద్ది కదా అని నేనైతే ఎక్కుతూ ఉన్నాను. కానీ లేదనేసి అంటే నిజం చెప్తున్నా, అస్సలు ఎక్కాలనేసి అయితే అనిపించట్లేదు. మళ్ళీ కింద దిగేటప్పుడు ఇంకెలా అనిపిస్తుంది చూద్దాం. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. టైం అయితే 11:30 అవుతుంది ఇప్పుడు. మధ్యాహ్నం 11:30కి హైకింగ్ చేస్తూ ఉంటే దోలు తీరుతుంది. కాకపోతే గుడి ఉంది కాబట్టి తప్పట్లేదు, వెళ్తున్నా. ఇంకా కొంచెం ముందుకు వచ్చాక అన్నయ్య వీళ్ళు కనిపించారు. ఇంకా కొంతమంది వస్తున్నారు. ఇంకా అలాగా ఇదిగో అన్న. ఎవరన్నా? కొటార్ సింగ్. మాది అక్కడ కేసుపురం అన్న. బ్లాగ్ చేస్తున్నా, బ్లాగ్ చేసుకుంటున్నారు. కలిసాం అందరం ఒకే దగ్గర. ఎలాగ వస్తారని ఇంతవరకు? ఏంటి దేవుడి పేరు? సిద్ధభైరవి. మా అదే గుడి ఇక్కడ ఉంది. ఈ దేవుడు ఇక్కడ అదే దేవుడు కదా. నేను ఎప్పుడో వచ్చాను, ఒక 3 years అవుతుంది, గుర్తులేదు. ఓకే బాయ్ బాయ్. సరే గస్, ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి. నాదైతే ప్రాపర్ కెమెరా కాదు కానీ చూడండి ఇది ఎంత బాగుందో చూడటానికి. ఫోన్లో రియల్గా చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఫోన్లో మరి ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు గాయస్. ఇంకా అసలైన టాస్క్ ఇదే అనుకుంటా. దగ్గరికి వెళ్తున్న కొద్దీ వాల్ ఇంకా స్ట్రైట్గా ఇలా నిలువున అవుతుంది. ఇలా కూడా లేదు, టాపర్గా డైరెక్ట్ ఇలా ఉంది. ఫైనలీ ఒక పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నాకు కొంతమంది కనిపించారు. ఇక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు చూడండి. వచ్చేస్తాను అనుకుంటా ఆల్మోస్ట్. గైస్ అదిగో అక్కడ ఒక అక్క వస్తున్నారు పూజ చేసుకొని. ఇక్కడ వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఉన్నాడు. ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కాలి. ఇక్కడికి ఇటుకలు తీసుకొచ్చి కట్టున్నారు చూడండి. ఈ కొండపైకి ఎలా తీసుకొచ్చున్నారో ఏంటో మరి. ఇక్కడ చూడండి కొండపైకి వచ్చాక వాటర్ కనిపించింది మనకి. ఇది అప్పుడు నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే ఈ వాటర్ నేను చూడలేదు. ఇప్పుడైతే వాటర్ ఉంది కొంచెం. ఇక్కడ పూజారి కూడా ఉన్నారు, పైన పూజ చేస్తూ ఉన్నారంట. వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం. నాకైతే చాలా ఆయాసం వచ్చేసింది. వెళ్తూ ఉన్నాను, చెప్పులు తీసేసా, ఉత్త కాలుతోనే వెళ్తూ ఉన్నా దేవుడి దగ్గరికి. చూసుకోవచ్చు. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయా. ఫ్లాగ్ చూడండి. అండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు దేవుడికి. అది టెంపుల్ కన్స్ట్రక్ట్ కాలేదు కానీ గుడి, కానీ చూడండి ఎంత బాగుందో ఇదంతా చూడటానికి. గాయస్ నేనైతే అసలు ఎక్కడ ఫ్యూజ్ చేయట్లేదు, కంటిన్యూస్గా చేస్తూ ఉన్నా. పొద్దునుంచి ఎంతమంది భక్తులు వచ్చారో ఇక్కడికి మీరు చూసుకోవచ్చు ఈ దీపాల ద్వారా. ఇప్పుడైతే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ మీరు చూసుకోవచ్చు. ఫైనల్లీ దేవుడు మా సిద్ధభైరవి దగ్గరికి అయితే వచ్చేసాం. నేను మీకు ఇంకోటి చూపించాలనేసి అనుకుంటున్నా. ఇక్కడైతే మా సిద్ధభైరవి టెంపుల్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం అక్కడికి పైకి వెళ్తే మనకి చిలుక కనిపిస్తుంది. ఈరోజు ఎండ కూడా బాగుంది కాబట్టి కంపల్సరీ కనిపిస్తుంది. సో అందుకని నేను ఇటు నుంచి వెళ్తున్నా. చూద్దాం. పైకెక్కి
చిలుకని కూడా చూపిస్తా వీలైతే. దేవుడైతే అక్కడ ఉన్నారు, మనం అటు నుంచి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఆయన ఇక్కడ పూజ చేస్తున్నారు, పూజారి. జూమ్ చేస్తా, కనిపిస్తారో లేదో, ఆయన కనిపించట్లేదు. సో నేనైతే ఇటు మీకు తీసుకెళ్తా. ఇటు నుంచి అటు పైకి అయితే వెళ్ళట్లేదు, ఇటైతే నేను ఎక్కుతున్నా. వామ్మో, ఫైనల్లీ మీరు చూసుకోవచ్చు, నేనైతే ఈ కొండపైకి వచ్చాను ఇక్కడ. అండ్ చూసుకోవచ్చు, అబ్బా లొకేషన్ చూడండి గాయస్. ఇటువైపు ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. ఇది కోళ్ళ ఫ్యాక్టరీ అనుకుంటా. అండ్ అక్కడ కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది, అండ్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చెరువు, ఇదంతా చిలుక. ఈ బ్లూగా ఏదైతే కనిపిస్తుందో ఇదంతా చిలుక. ఎంత బాగుందో కదా. అలాగే మీరు ఇటువైపు చూసుకుంటే ఊర్లన్నీ కనిపిస్తాయి మంచిగా, మంచి హైట్లో ఉన్నాం. ఈ కొండలన్నీ కూడాను క్లియర్గా కనిపించంటే ఇంకా మస్తుగా అనిపిస్తుంది. గైస్, నేను వ్లాగ్ స్టార్ట్ చేసింది దీంట్లోనే, రిహాబిలిటేషన్ సెంటర్లో. బట్ ఇప్పుడైతే నేను కొండపైకి వచ్చేస్తా. అది నాకంటే కొంచెం కిందలో ఉంది, చూసుకోవచ్చు. అండ్ ఇదే టెంపుల్, అటువైపు ఉంది దేవుడు. అండ్ ఇదంతా లొకేషన్. గైస్, ఇక్కడ వరకు రావడం ఒక అదృష్టమని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది సత్యమైన దేవుడు అంటారు కాబట్టి. నేనైతే ఇక్కడ దాకా వచ్చాను, దేవుడి దండం కూడా పెట్టుకున్నా. ఇప్పుడైతే కొంచెం బొట్టు పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. అయితే ఫైనల్గా దర్శనం అయిపోయింది. నేనైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా. చూద్దాం, చాలా కష్టంగా అనిపించింది, కానీ నేనైతే ఎంతో ఇష్టంతో ఎక్కాను. ఫైనల్గా రీచ్ అయ్యా, దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను, లొకేషన్ కూడా తీసాను, చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా. బాయ్.